రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి కలెక్టర్ల సదస్సును ఇవాళ నిర్వహిస్తూ ఉన్నారు. అమరావతిలోని సచివాలయంలో జరిగే సమావేశాన్ని తొలుత 2 రోజుల పాటు నిర్వహించాలని భావించారు. తాజాగా దీన్ని ఒక్క రోజుకే పరిమితం చేసింది టీడీపీ కూటమి సర్కార్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. తొలుత వివిధ శాఖలపై సమీక్ష చేపడతారు. సాయంత్రం కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించి సమావేశాన్ని ముగించనున్నారు. రైట్, ఇవాళ టీడీపీ ప్రభుత్వం ప్రజాప్రతినిధులు, కలెక్టర్లతో, అధికారులతో సమావేశం కానుంది. సమావేశానికి భేటీకి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కూడా ఐఏఎస్ ఐపీఎస్ల సమావేశం జరుగుతూ ఉంది. నేడు రాజధాని ప్రాంతమైన తుళ్లూరు ప్రాంతంలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశానికి మరొక ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతా ఉన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ కలెక్టర్ల సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ కలెక్టర్లు హాజరు కానున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ లోటు బడ్జెట్ లో ఉందని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి శాఖలో అవినీతిమయం అయిపోయి అప్పుల భారంతో కూరుకుపోయి ఉన్నామని ఒక పక్క చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముగ్గురు కూడా ఏకరువు పెడుతున్న నేపథ్యంలో రాష్ట్ర స్థాయి కలెక్టర్ల సమావేశానికి సంబంధించి ప్రాధాన్యత సంతరించుకుంది. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే ఈ సమావేశానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లు ఆదివారం రోజే విజయవాడ వచ్చి చేరుకున్నారు. విజయవాడ, గుంటూరు పలు హోటళ్లలో బస చేయనున్నారు. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఆ కలెక్టర్ల సమావేశంలో ఆ పాలనాపరమైన అంశాలు, అలాగే విధాన నిర్ణయాలు, సంక్షేమ పథకాల అమలు, ఇసుక, వ్యవసాయం తదితర విభాగాల్లో నెలకొన్న సమస్యలపై చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన జిల్లాల్లో చూసుకుంటే ఏ జిల్లాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, అలాగే జిల్లాల్లో మైనింగ్ పరంగా కానీ, అలాగే పౌర సరఫరాల శాఖ పరంగా కానీ, అలాగే ఎక్స్చేంజ్ ముఖ్య శాఖలన్నింటినీ కూడా ఆ శాఖలు ఆ జిల్లాలో ఆ పరిస్థితిపై పూర్తిగా చంద్రబాబు నాయుడుకి వివరించనున్నారు కలెక్టర్. అలాగే దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి చంద్రబాబు నాయుడుతో పాటు కలెక్టర్ సమావేశానికి పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఈ సమావేశానికి పూర్తి స్థాయిలో జిల్లాలలో ఏం జరుగుతుంది, జిల్లాలలో పరిస్థితి ఎలా ఉందనే దాని మీద కూడా సమీక్ష చేయనున్నారు. అలాగే ఏదైతే సమావేశాన్ని మొదటగా 2 రోజులు పాటు నిర్వహించాలనుకున్నా కానీ సమయభావ పరిశీలన వల్ల ఒక రోజు కుదించారు. అలాగే తాజాగా దీన్ని ఒక రోజు కుదించడంతో పాటు దీనికి సంబంధించిన ఎజెండాను కూడా పూర్తి స్థాయిలో ఖరారు చేసి అధికారులు ఇప్పటికే చంద్రబాబు నాయుడు టేబుల్ మీద పెట్టారు. అలాగే వ్యవసాయం, అనుబంధ రంగాలు, అటవీ సంపద, గనులపై చర్చ జరిగేలా ఆ ఎజెండా పూర్తి స్థాయిలో రూపొందించారు. ఆయా అంశాలపై సంబంధిత శాఖ కార్యదర్శులు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. తమ ప్రాధాన్యాలు, లక్ష్యాలను కలెక్టర్లు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి వివరించనున్నారు. అలాగే మధ్యాహ్నం విరామం తర్వాత బడుగు బలహీన వర్గాల సంక్షేమంపై చర్చించనున్నారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ, సీజనల్ పరిస్థితులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విద్యారంగం, మున్సిపల్, సిఆర్డీఏ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, జనవనరులు, పౌర సరఫరాల పరిశ్రమలపై ప్రత్యేకంగా చర్చ జరగనుంది. సాయంత్రం పూర్తిగా కూడా ఒక్క రెవెన్యూ శాఖపైనే నేడు సాయంత్రం పూర్తిగా కూడా ఆ రెవెన్యూ శాఖపై చర్చ జరపనున్నారు. అలాగే ఏదైతే ఈ సమావేశానికి సంబంధించి సచివాలయంలోని 5వ బ్లాక్ మొదటి అంతస్తులో సమావేశం జరగనుంది. 10 గంటలకు కలెక్టర్ సదస్సు ప్రారంభం అవుతా ఉంది. తొలుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడనున్నారు. ఈ సమావేశానికి కలెక్టర్లతో పాటు ఆయా శాఖల కార్యదర్శులు, మంత్రులు హాజరుగానున్నారు. అయితే ముఖ్యంగా
విజన్ ఆంధ్ర 2047పై ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. దీనిపై ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రులు గాని, కలెక్టర్లు గాని, ఐఏఎస్లు గాని, ఐపీఎస్లు గాని, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో పాటు ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు అందరూ 2047పై మాత్రం ప్రత్యేక ప్రజెంటేషన్ విననున్నారు.